ఇల్లిడిసి వాకిలిడిసి చేస్తున్న పురుగులు వదిలి ఈరోజు రోడ్డు మీదకి కుర్చీలలో కూర్చొని విద్యను గాడిలో పెట్టి పేద వర్గాలకు అక్షర జ్ఞానాన్ని పంచేటువంటి మీరు ఈరోజు కింద కూర్చొని పోరాటం చేస్తున్నందుకు మీ అందరికీ బీసీ సంక్షేమ సంఘం తరఫున అభినందనలు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు ములుగురి కృష్ణ గారు, ప్రధాన కార్యదర్శి బొమ్మగోని రాజు గారు, అదేవిధంగా మా జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు, ఉపాధ్యక్షులు రిటైర్డ్ ఎంఆర్ఓ శంకర్ ముజరాజ్ గారు, విద్యార్థి సంఘం అధ్యక్షుడు మధు యాదవ్ గారు, అదేవిధంగా మిగతా మిత్రులందరూ, ఎందుకంటే సమయం లేదు, మీరు పోవాల్సిన సమయం వచ్చింది, మీరు కొద్దిగా ఆలస్యంగా వచ్చాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ డిమాండ్లు మీరు చేస్తున్నటువంటి డిమాండ్లకు బీసీ సమాజం తరఫున, బడుగు వర్గాల సమాజం తరఫున 100% మీకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు మద్దతు తెలియజేయడం అంటే మీరు నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మద్దతు తెలిపిర్రు, ట్విట్టర్లో పెట్టిర్రు, ఇలా మర్చిపోయాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావడానికి అనేక మాయమాటలు చెప్తారు. మన ఓట్లను గంపగుట్టగా వాళ్ళ గుట్టు మీద వేయించుకోవడానికి వాళ్ళు అనేక కళ్ళబొల్లి మాటలు చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అవన్నీ పూర్తిగా విస్మరిస్తారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలోనే ఇది తేటతెల్లం అయిపోయింది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది. నేను చూసిన మీ పాంప్లెట్ చూసిన, మీ డిమాండ్ చూసిన, అలా ఎవరు కూడా ముఖ్యమంత్రి పదవి కావాలని ఎవరు అడగలే, వాళ్ళ మంత్రుల పదవులు కావాలని ఎవరు అడగలే, లేదా ఎమ్మెల్యే పదవులు కావాలి, మాకు నామినేటెడ్ పోస్టులు కావాలి, రాష్ట్ర స్థాయిలో మేము నాయకులు కావాలని అడగలే. మేము చేస్తున్నటువంటి పనిని గుర్తించండి, మమ్మల్ని గౌరవించండి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి అడిగితే తప్ప ఇలా గొంతమ్మ కోరికలు ఏమీ లేవు. ఇల్లేమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. కానీ మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇక ధర్నాలు టెంట్ వేసే పని ఉండదన్నారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధర్నాలతో దద్దరిల్లిపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ టెంట్ వేస్తున్నారు. మరి ఎందుకు ఇట్లాంటి సమస్య దాపరించింది? ఒకసారి అర్థం చేసుకోవాలి. మహానుభావుడు అంబేద్కర్ గారు ఒక మాట చెప్తాడు, హక్కులు అడుక్కుంటే రావు, హక్కులు దేయి అని. భిక్షాందే అంటే హక్కులు అడుక్కుంటే రావు, పోరాడితేనే హక్కులు సాధిస్తామని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. పోరాడితేనే మనం ఏదైనా సాధించగలం. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, మీకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఇవాళ ఒక ఉద్యమ మార్గాన్ని ఎంచుకున్నారు. ఉద్యమ మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చరిత్రలో విజయవంతమైన తప్ప ఎక్కడ ఫెయిల్ కాలే. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు చెప్తున్నారు, కొంతమంది నిరాశలలో ఉండి అక్కడక్కడ చనిపోతున్నారు. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగాలని 3 దశాబ్దాలుగా పోరాటం చేసినాం. కులగణన జరగాలని 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఒకవైపు ఉద్యమం చేసి ఇంకొక వైపు హైకోర్టులలో కేసేసి తెలంగాణ రాష్ట్రంలో కులగణన మొదలు పెట్టించారు. ఇప్పుడు కూడా మీరేం వరి కావద్దు. నాకు తెలిసి నిన్ననో మొన్ననో సిరిసిల్ల కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నటువంటి
మన ఉద్యోగులని పొన్నం ప్రభాకర్ గారు పిలిచారు. చర్చలకు డిస్ట్రిక్ట్ లేకుండా ఎలాంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా వచ్చే వాళ్ళు నాకు తెలిసి ఎమ్మెల్యేలు మాత్రమే. వాళ్ళకి ఎలాంటి పరీక్ష ఉండదు. ఎందుకంటే మీరు చూశారు అసెంబ్లీలో 2014లో వాళ్ళు 4 లైన్లు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చూసుకుంటా 4 లైన్లు చదవరాని వాళ్ళు సగం మంది ఉన్నారన్న. చూసుకుంటేనే మరి వాళ్ళు చూసుకుంటే చదువురాని వాళ్ళు పోతే మనం చూడకుండా ఎగ్జామ్ రాసి ఇవాళ అందరూ పీజీలు చేశారు. మంచి చదువు చదివారు. ఈ ఉద్యోగం వాళ్ళే అప్పుడే ఇవ్వకపోతే ఈ పార్టీకి అందరు ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు నాకు తెలిసి గ్రూప్స్ కూడా సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇలా ఎవరు తక్కువ లేరు. ఖచ్చితంగా ఇవాళ మీరు అడిగిన దాంట్లో 100% న్యాయం ఉన్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు విద్యాశాఖలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు మంత్రి లేరు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి, ఎడ్యుకేషన్ మంత్రి. కాబట్టి ఫైలు తెప్పించుకోదలుచుకుంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కు అక్కడ ఇక్కడ సెక్రటరీ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. డైరెక్ట్ మన ఫైల్ తెప్పించుకొని సుమోటగా ఆయన ఈ డిమాండ్లను ఇలా పరిష్కరిస్తూ ఒక్క సంతకం పెడితే అయిపోయేటువంటి సమస్య మరి. మరి ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇలా 90% మంది మన సోదరిమణులే ఉన్నారు. 90% మంది మన సోదరిమణులే ఉన్నారు. మరి ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలని రోడ్ల మీద కూర్చోబెట్టడం భావ్యమా నేను అడుగుతున్నా. ఇవాళ చంటి పిల్లల్ని చాలా మంది చంటి పిల్లల్ని వదిలేసి వచ్చారు. అదేవిధంగా ముసలోళ్ళని, కుటుంబ సభ్యులని, వృద్ధులను వదిలేసి వచ్చారు. రోడ్ల మీద కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏమొచ్చింది. గతంలో కేసీఆర్ గారు మీకు అందరూ తెలుసు, కాంట్రాక్ట్ అనే పదం నా చెవులకు వినపడద్దు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అనే పదాన్ని రద్దు చేస్తున్నా, అందరూ రెగ్యులరైజ్ చేస్తున్నారు. రెగ్యులర్ చేస్తా అని లాస్ట్ కు మనం రెగ్యులర్ చేయలేదు, మనం కూడా ఆయన రెన్యువల్ చేయలేదు. మనం రెగ్యులర్ చేయకపోతే ఆయన నీకు రెన్యువల్ ఎక్కర్లేదు, ఇక నువ్వు చేసింది చాలు అంటే ఎక్కడ కూర్చుండి ఇక్కడ ఆయన తాను చింత మడకలు చింత చెట్టు కింద చింత చేసుకుంటూ కూర్చుండు. ఇవాళ అంత పెద్ద కేసీఆరే 80,000 పుస్తకాలు చదివిన కేసీఆరే 80,000 పుస్తకాలు చదివిన కేసీఆరే చింత చెట్టు కింద కూర్చున్నాడు. నువ్వు 10 పుస్తకాలు చదివినవు లేదు నాయన రేవంత్ రెడ్డి, కేసీఆర్ కింద నువ్వు లెక్క నేను అడుగుతున్నా. ఎప్పుడైనా కూడా నేను దేశమంతా భారతదేశమంతా తిరిగిన గుర్తు పెట్టుకోండి. ఏనుగు బలం ఏనుగు నిలవదు. ఏనుగు ఎంత పెద్దగా ఉంటుంది, చాలా శక్తివంతమైన ఏనుగు. కానీ చిన్నగా బక్కటి ఒక పోరగాడు మావటి ఎక్కడ అల్లిస్తుంటే అక్కడ పోతుంటది. ఎవరన్నా ఏనుగుని అరే నీకు కొండల్ని పిండి చేసే శక్తి ఉన్నది, నువ్వు ఏదైనా సాధించగలవంటే దాన్ని కొండలకు కట్టేసిన కొండల్ని కూడా విడగొట్టుకుపోయేంత శక్తి ఉంటుంది. తెలంగాణలో ఉద్యమకారులకు కూడా ఏనుగుకున్నంత శక్తి ఉంటుంది. భారతదేశంలో 2 చుట్టుముట్టు సూర్యాపేట గత నడుమనల్ల కొండ దాని పక్కన గోల్కొండ కోట కింద గోరుగత్తలు కొడుకున్న గడ్డ ఈ నల్లగొండ గడ్డ. నల్లగొండ గడ్డ మీద మొలిచిన గడ్డి పూస కూడా తిరగబడేటువంటి నేచర్ ఉంటుంది. అట్లాంటి నేల మీద జన్మించినటువంటి వాళ్ళం మనం. కేసీఆర్ ని ఇలా గడ్డ నింపినాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క మనకు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది, గట్టిగా తుమ్మితే ఊసిపోయే ముక్కు లెక్క ఉంది. గట్టిగా తుమ్మిదనుకో ముక్కే ఊసిపోతుంది. అట్లాంటి ముందే వాళ్ళ మెడలు వంచి మీ సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఉద్యమ పోరాట స్పిరిట్ ను కోల్పోవద్దు. ఎందుకంటే చాలా మంది అంటారు పెద్ద చదువులు చదివినారు,
అందరూ ఎవరు ఉద్యమాలను పట్టించుకుంటలేరు. పోరాటం అంటే పాత చింతకాయ పచ్చడి లెక్క అయిందన్నారు. కానీ ఇది కాదా పోరాటం. ఒక ఉమ్మెత్తున ఒక్క నల్లగొండే కాదు, 33 జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు కూర్చొని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నిప్పు కణికల లెక్క ఇవాళ మీ పోరాటాన్ని మీ పోరాట జ్వాలని ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి వినిపిస్తున్నారు. మీరు అనుకుంటుండొచ్చు, అయ్యో ఇక కూర్చుంటున్నారు నల్గొండలో పేపర్లు వస్తున్నారు రాస్తున్నారు పోతున్నారు కానీ అవుతుందా కాదని. పేపర్ వాళ్ళకైతే ఎక్కువగా మన మధ్యన ఎవరుంటారు నారదులు. నారదులు అంటే ఎవరు? ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు. ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు వస్తారు. ఒక్కొక్క వీరనారి చాకల ఇళ్లమ్మలు కూర్చున్నారు. ఇక్కడ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కూర్చున్నారు, ఒక రాణి రుద్రమ్మలు కూర్చున్నారు, ఒక సావిత్రిబాయి పూలలు కూర్చున్నారు. ఎవరు కూడా వెనుకకు దక్కేటువంటి పరిస్థితి లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ పదవికే గండం వచ్చేటట్టుంది. ఫస్ట్ సమగ్ర శిక్షణ అభియానంలో పనిచేస్తున్నా వాళ్ళను రిక్వైర్ చేయండి అని చెప్పి రోజు సాయంత్రం అనే టేబుల్ మీద పగిలిపోతుంది. ఎప్పుడు కూడా మనం చేసేటువంటి పోరాటం వృధా కాదు, 100% సక్సెస్ అవుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి నేనంటున్నా, ఎవరన్నా ఈ మానవ సమాజం ఏమడుగుతారు? ఓ 8 గంటలు పని చేస్తే నాకు 10 గంటలు రాదని అడుగుతారు. కానీ ఇక్కడ మనం ఏమడుగుతున్నాం? సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటున్నాం. ఇది మనం చెప్పింది కాదు, సుప్రీంకోర్టు చెప్పింది. ఒకే వ్యక్తి ఒకే ఉద్యోగం ఒకే పని చేస్తున్నప్పుడు ఒకరికేమో ఎక్కువ ఇస్తారు, ఒకరికేమో తప్పిస్తారు. ఎక్కువ ఇచ్చిన వాళ్ళకేమో 4 చేతులు ఉన్నాయా, 2 తలకాయలు ఉన్నాయా, లేవో 4 కాళ్ళు ఉన్నాయా, వాళ్ళు ఇంకెక్కువ ఏం పని చేస్తారు. కాబట్టి నెవర్ వీళ్లకు తక్కువ వేతనం తోటి కూడినటువంటి వేతనాలు ఇవ్వద్దు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు మనం ఏమంటున్నాం? సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలంటున్నాం, అమలు చేసి తీర్చాలంటున్నాం. కాబట్టి అమలు చేసేటువంటి బాధ్యత పాలకుల మీదనే ఉంది.